హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను హారిక ఈరోజు మనం వచ్చేసి అమ్మూస్ పెట్స్ అండ్ కెనల్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి బ్యూటిఫుల్ బర్డ్స్ ఉన్నాయి, అలాగే మన డాగ్స్ పప్పీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం వచ్చేసి బర్డ్స్ గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మోయిన్ గారు. హాయ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ బర్డ్స్ని చూసిన తర్వాత నాకు ఇంకొంచెం ఎక్సైట్మెంట్ అండ్ ఇంకా బాగున్నాను. సో ఈ మకావ్స్ గురించి మీరు ఏం చెప్తారు? మకావ్స్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అని చెప్పొచ్చు. మా పెట్స్కి కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కానీ చాలా బాగుంటాయి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవి. సో మోస్ట్ యూనిక్ బర్డ్స్ అని కూడా చెప్పొచ్చు. ఇవాళ ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కూడా బిజినెస్ మ్యాన్స్ కూడా చాలామంది పెంచుతున్నారు. అండ్ దే ట్రీట్ లైక్ ఎ బేబీస్ ఆల్సో. మీకు చూడొచ్చు ఇవి బేబీస్, ఇవి 5 months ఓల్డ్ బేబీస్, బ్లూ అండ్ గోల్డ్. జస్ట్ 5 months. 5 months లో ఇంత గ్రోత్ ఉంటుందా? అవునమ్మా, ఇది 5 months తర్వాత 8 months 10 months వరకు ఇది లాస్ట్ గ్రో ఉంటుంది. 3 feet వరకు మీకు ఉంటుంది, అంటే టాప్ టు బాటమ్. అమ్మా, సో ఇక్కడ మకావ్ కూడా మాట్లాడుతుందంట. మాట్లాడుతుంది. అన్నానండి, నేను నిజంగానే మాట్లాడతాయి అమ్మా. మీరు ఏ లాంగ్వేజ్ అయినా వాళ్ళతో నేర్పించచ్చు. ఓన్లీ ద థింగ్ ఇస్ మీకు డెడికేషన్గా మీరు పెంచాలి, వీటికి రెస్పాన్సిబిలిటీగా పెంచాలన్నమాట. టైం కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. సో నాట్ ఎ ప్రాబ్లం. సో చాలామంది కూడా మకావ్స్ అంటే ఎలా మనం ఫీడింగ్ చేయాలి, ఎలా ఉంచాలి, దీన్ని ఎలా పెంచాలి, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది? ఎక్కువ ఉండదమ్మా, వాస్తవానికి దీన్ని మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు. చిన్నప్పుడే అంటే రేజింగ్ అప్పుడే మీకు కొద్దిగా హ్యాండ్ ఫీడింగ్ చేసి ఉంటుంది. బట్ వన్స్ దే గ్రో అప్ దే సెల్ఫ్ తినేస్తారు. అంటే జనరల్లీ వీడు తినేటి ఏంటిదంటే ఇట్లా నట్స్, బాదామ్స్, డ్రై ఫ్రూట్స్, దాంతోపాటు మనకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ తింటాయి అన్నమాట. సో మంత్లీ మినిమం ఇంత అవుతుంది అనేదేనా? అంటే ఏం లేదమ్మా, జస్ట్ చెప్తున్నాను కదా, ఇవి తింటే ఇంతంతనే, ఇంకేం ఎక్కువ కూడా తినవు. ఇంకా హై మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు. తీసుకునేటప్పుడే హై ప్రైస్, కానీ మెయింటెనెన్స్ అనేది మీకు చాలా తక్కువ. ఇంకోటి ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవి సిక్ జనరల్ ఎక్కువ కావు. సిక్ అనేది కావు. మన వాతావరణం, మన ఇండియన్ క్లైమేట్కి కూడా బాగా మంచిగా సర్వైవ్ అవుతాయి, అలవాటు పడతాయి అన్నమాట. మామూలుగా ఒక యూట్యూబర్ వచ్చేసి అప్లోడ్ చేశారనమాట, మకావ్స్ పెంచుకోవడం అంత ఈజీ కాదు అనేసి. రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్నోనికి అడగండి అమ్మా. రియల్ ఎక్స్పీరియన్స్ ఎవరో మైక్ ఇచ్చి చెప్తే వాళ్ళే. ఇప్పుడు మీరు యూనో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఛానల్స్ అండ్ ఆల్ అండ్ గివింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద పీపుల్ జనరల్లీ. అట్లా అంటే నా దగ్గర 60-70 మకావ్స్ ఉన్నాయి నా ఫామ్లో. ఐ షోడ్ యూ ఇన్ మై వీడియో. చాలామంది సెలబ్రిటీస్ కూడా మీ దగ్గర నుంచి తీసుకెళ్లారు. తీసుకుంటారు. మనము జాక్లీన్కి అయినా, సల్మాన్ ఖాన్ ఫామ్లో కూడా అయినా మనము డాగ్స్ అయినా బర్డ్స్ అనేది చాలా ఇచ్చామమ్మా. బాలీవుడ్, టాలీవుడ్ మనం ఇంకోటి మన మూవీలో కూడా, శంకర్ గారి మూవీలో కూడా మనము ఇచ్చాము. మన బర్డ్స్ అనేటివి మనం ఇచ్చాము. మన 2.0 మూవీ, రోబో 2.0, అక్షయ్ కుమార్ సార్ తోటి. మొన్న రీసెంట్లీ కూడా ఇప్పుడు దుల్కర్ సల్మాన్ గాని కూడా ఒక మూవీలో మనం ఇచ్చామమ్మా షూటింగ్కి. మూవీ పేరు తెలియదు, వాటికి కూడా ఇచ్చాము. సో మూవీ షూటింగ్స్ కూడా వెళ్తూ ఉంటాయి మీ బర్డ్స్? మూవీ షూటింగ్స్, మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్స్, ఈవెంట్స్. చిన్నపిల్లలు ఇప్పుడు చాలా ఎక్సైట్. ఇప్పుడు ఈ జనరేషన్కి ఇప్పుడు చాలా ఫోన్లు పిచ్చి ఉంది కదా. సో పేరెంట్స్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఒక వైల్డ్ థీమ్లా, ఒక జూ థీమ్లా వాళ్ళ బర్త్డే ఈవెంట్స్లో కూడా తీసుకొని దే ఆర్ ఇన్వైటింగ్ అస్ అండ్ వి ఆర్ సెండింగ్ దెమ్ లాట్ ఆఫ్ బర్డ్స్, డాగ్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. బ్యూటిఫుల్ కదండి. అంటే ఇంత బిజీ లైఫ్లో, ఇంత హెక్టిక్ లైఫ్లో మనం బర్డ్స్తోని, యానిమల్స్తోని పీస్ఫుల్గా అలా స్పెండ్ చేయడం అనేది బ్యూటిఫుల్ కదా. నేను మీకు అంటే ఇప్పుడు మా సేల్ అనేది ఎక్కువ పెరిగిందంటే ఓన్లీ రిటైర్మెంట్ వాళ్ళు, ఇప్పుడు చాలా మట్టుగా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా తీసుకుంటున్నామ్మా. రీసెంట్లీ ఒక మలక్పేటలో ప్రసాద్ గారని, వాళ్ళ పాప యూఎస్లో ఉంటుంది. సో 3-4 years నుంచి రాలేదు. సో హర్ వైఫ్ ఆల్సో ఇన్ యూఎస్. పాప నన్ను ఒకరే ఉంటుండు కాబట్టి ఆయనకు ఒక చిన్న బర్డ్ ఇచ్చానన్నమాట నేను. ఆయనకి ఎంత నచ్చిందంటే ఆయన ఆల్మోస్ట్ ఒక 13-14 బర్డ్స్ తీసుకున్నాడు అన్నట్టు ఇప్పుడు. జస్ట్ నాకు ఎందుకంటే ఆయన అంటుండు, మోయిన్ జస్ట్ నా లైఫ్ ఇక వీళ్ళతోటే ఉంటుందని. ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఆల్సో బికాస్ వెన్ ద పీపుల్ ఆర్ నాట్ గివింగ్ టైమ్, సో దే ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ ద యానిమల్స్. దట్స్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ అండ్ దే ఆర్ గుడ్. హీ గివెన్ మీ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. చాలా మటుకు మనకు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చాడు అన్నట్టు. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ బిజినెస్ వాజ్ వెల్. సో మనం చాలా ఫ్యామిలీస్కి లాట్ ఆఫ్ డిప్రెషన్ వాళ్ళకి కూడా మనం చాలా మటుకు పెట్స్ ఇచ్చి ఆ డిప్రెషన్ అనేదే మర్చిపోయినట్టు చేశామమ్మా. అది నేను చేయలేదు, బట్ ద పెట్స్ హ్యావ్ మేడ్ దెమ్ దిస్ థింగ్ అండ్ రియల్లీ హ్యాపీ టు సర్వ్ దెమ్ ఆల్సో. దే లివ్ ఫర్ 50 to 60 years యాక్చువల్లీ ఇన్ క్యాప్టివ్. అవును, 50 నుంచి 60 సంవత్సరాలు అవునమ్మా బతుకుతాయి. ఎన్ని
ఫైవ్ మంత్స్ ఓల్డ్. యా అవునమ్మా. ఓకే. అవునమ్మా. దీని రేట్ ఎంత ఉంటుంది? ఇది మన యావరేజ్గా అంటే 1,50,000 నుంచి 2 lakhs మధ్యలో ఉంటుందమ్మా. 6 నుంచి చిన్న చిక్స్ నుంచి చిన్న బేబీస్ అంటే అది 1.5 lakh వరకు ఉంటుందమ్మా. ఓకే. యా అమ్మా. సో మనం ఇప్పుడు తీసుకుంటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది డెఫినెట్లీ. అరే మీరు చూడండి చాలా మీరు యూఎస్లో అక్కడ చూస్తుంటే 70 years అంటే 4 generations వాళ్ళ దే ఆర్ ఎంజాయింగ్ దట్ అమెజాన్ ప్యారెట్ అని ఉంటుంది. యూ కెన్ సీ ఇన్ ద వీడియోస్. ఆ న్యూస్ ఛానల్ బీబీసీ న్యూస్ ఛానల్ కూడా వచ్చేసిందమ్మా. ఓకే. సో ఇంకా దీని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు ఒకవేళ దీన్ని తీసుకునే వాళ్ళకి? ఏం లేదు, జాగ్రత్తలు ఉంటాయి కొన్ని. ఏమైనా ప్రికాషన్స్ ఎవరికైనా కావాలన్నా డెఫినెట్లీ వాళ్ళు నాకు కాల్ చేసి కూడా అడగచ్చాను, పర్వాలేదు. ఎనీ టైం డెఫినెట్లీ ఎనీ టైం. అంటే ఎనీ టైం అంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ టైం ఎనీ టైం. నేను ఫోన్ లేపకుండా దే కెన్ వాట్సాప్ మీ, ఐ డెఫినెట్లీ హెల్ప్. యానిమల్స్ సంబంధించిందమ్మా, దేర్ ఫర్ దెమ్ ఎనీ టైం. నాది యానిమల్స్ ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. సో నా ఇది యానిమల్స్ లవింగ్ అనేది మా తాత నుంచి ఉండే అట. బట్ బేసికలీ మా డాడీ వాజ్ ఏ పోలీస్ ఆఫీసర్. సో బిజీ లైఫ్ వాళ్ళది కూడా. అప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఎప్పుడు వాళ్ళకి మూమెంట్స్ ఉంటాయి, అడవిలలో వెళ్తూ ఉంటాను అన్నమాట. నా బేసికలీ నేటివ్ ఫ్రమ్ కరీంనగర్. సో ఎలా అంటే నేను చిన్నప్పుడు 2nd classలో మా స్కూల్ దగ్గర ఒక కుక్క పిల్లలు పెట్టిందన్నమాట. సో మా మమ్మీకి తీసుకొస్తా అంటే అసలు ఒప్పుకోలే. అయినా నేను స్కామ్ చేసేసి దొంగతనం చేసి ఆ పిల్ల. ఏ ఇయర్లో అండి అది? అంటే ఐ డోంట్ నో. మీరు ఏ క్లాస్లో ఉన్నప్పుడు? ఐ వాజ్ ఇన్ 2nd class. ఐ థింక్ ఇట్ ఈస్ 96 or 97. ఇది అప్పుడు స్టార్ట్ అయిందనమాట. సో అప్పటి నుంచి ఆ కుక్కని తీసుకొని వచ్చాను అన్నమాట. ఇచ్చే మా అమ్మ అసలు ఎలవ్ చేయలేదు నాకు. ఎలవ్ చేయకుండా కూడా నేను ఏం చేశానంటే మా ఇంటి పక్కన ఒక కన్స్ట్రక్షన్ అయితే ఆ ఇటుక పిల్లలు తీసుకొని ఇల్లు కట్టి నా ఎగ్జామ్ ప్యాడ్ దాని మీద పెట్టి అలా పెంచుకున్నాను అన్నమాట. ఇంటి బయటకి. అవును ఇంటి అలా పెంచుకున్నాను అన్నమాట. ఒకరోజు ఫైన్ డే ఏమైంది, ఒక సండే క్రికెట్ అంటే పిచ్చామా నాకు. సో అవి చిన్నప్పటి నుంచి నేను క్రికెట్ వెళ్ళాను కదా, దానికి వదిలి వెళ్ళిపోయాను అనమాట. పాపం అది ఆకలితో చిన్నప్పుడు మనకు అంత నాలెడ్జ్ లేదు కదా, ఏదో తెచ్చుకున్నాం అన్నట్టుండే. సో అప్పుడు కుయ్యి అది బాగా వరుతుంటే మా మమ్మీ ఏం చేసింది, పాపం దాన్ని పాలు పెట్టింది. సో నేను క్రికెట్ ఆడుకొని నేను కూడా అప్పుడు లంచ్ చేయకుండా పొద్దున పోతే సాయంత్రం వస్తుండే గ్రౌండ్. సో అప్పుడు ఏమైందంటే మా మమ్మీ నాకు చాలా కొట్టింది ఇంటికి వచ్చినాక. ఎందుకు కొడుతున్నావు అంటే నువ్వు కుక్క లెక్క తిని ఆడదని పోతావు, కుక్క పిల్లకి నువ్వు చూసుకోలేదు అని మమ్మీ. సో మమ్మీ అప్పటి నుంచి మమ్మీ కూడా ఒక పెట్ లవర్ అయిపోయింది అప్పుడు. ఇంకా ఇప్పుడు మా ఇంట్లో కూడా మా మమ్మీ ఒక చిన్న ఫామ్ కట్టాను కరీంనగర్లో. అక్కడ మన దగ్గర ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. సో షీ టేక్ కేర్. మా డాడీ అండ్ మై మదర్ ఆల్వేస్ స్పెండ్ టైమ్ ఓవర్ దేర్. వెజిటేబుల్స్ కొన్ని చెట్లు అలా. ఒక్క కుక్కే వద్దు అన్న ఆవిడ్ని మొత్తానికైతే ఇప్పుడు ఒక ఫామ్ చేసేసి అంటే తను అంత ప్రేమగా చూసుకుంటున్నారు కూడా. ఎస్ డెఫినెట్లీ షీ రియల్లీ లవ్ యానిమల్స్ నౌ. ఈవెన్ నా దగ్గర కూడా వచ్చినాక పాపం నేను చెప్తాను, ఇది రియల్ ఎక్స్పీరియన్స్ అమ్మా. పాపం చాలామంది ఆఫీస్లో పనిచేసే మెన్ అనే చెప్పదు, ఉమెన్ అని కాదు, మెన్ వచ్చి పాపం అన్న నాకు పెంచుకోవాలని ఉంది కానీ నా భార్య పెంచనివ్వడం లేదు, నేనైనా ఉండాలని. నా భార్య ఎప్పుడు గొడవ పెడుతుంటుంది, 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను, కొందరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా అని. అట్లా నేను ఒకసారి వాళ్ళకు కొన్ని అడ్వైజులు కూడా వచ్చాను, డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపో అని చెప్పి. డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతే వాటిని ఇన్నిసెన్స్ చూసి వాళ్ళు కూడా లవ్ చేస్తారు. బట్ దాంట్లో కూడా కొన్ని అన్సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా ఉన్నాయి పాపం వాళ్ళకు, కొన్ని సక్సెస్ఫుల్ కూడా ఉన్నాయి. అగ్రీ చేసి అవి చేసి అన్నీ చేసి. సో ఎనీహౌ దే ఉమెన్ ఆల్సో గాట్ అడిక్టెడ్ టు ద యానిమల్స్ అండ్ అది చాలా మట్టుకు అలా అయిందమ్మా. బట్ యానిమల్స్ ఆర్ కంప్లీట్లీ ఒక రిలీఫ్ అనేది మనం థెరపీ. ఇట్స్ అ వెరీ గుడ్ థెరపీ విత్ ద ఉమెన్ బీయింగ్స్. బిజీ లైఫ్లో, ఇంత పొల్యూటెడ్ లైఫ్లో యానిమల్స్ ఆల్వేస్ ఎ స్వీట్ థింగ్ ఫ్రమ్ ద గాడ్ అని చెప్పొచ్చు. ఇట్స్ ఎ గిఫ్ట్ అన్నట్టు. సో దాట్ ద రీజన్ ఐఎమ్ వెరీ హ్యాండ్సమ్. ఇట్స్ ఎ జోక్ బట్ స్టిల్ యూనో. డెఫినెట్లీ పొద్దున్న లేస్తాను, నమాజ్కి 5 o'clockకి లేస్తాను, నేను కంపల్సరీ లేస్తాను. ఆ తర్వాత వీళ్ళ వెనుకనే ఉంటాను నేను. అవును, ఇంకా తొందర పండుకుంటాను కూడా. యా ఇది ఆస్ట్రేలియన్ గాలా కాకటూ అని చెప్పచ్చు. వన్ ఆఫ్ ద ఫ్రెండియస్ట్ కాకటూస్ అని చెప్పచ్చు కాకటూస్లో. ఇది 1 lakh to 1.5 lakh ఉంటుందమ్మా. యా ఇది గాలా కాకటూ అనేది ఇదే కలర్ ఉంటుందమ్మా. దీంట్లో ఇంకోటి ఆల్బినోస్ అని వస్తాయి. ఆల్బినోస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అవి. యా ఆస్ట్రేలియాలో మీకు మనకు కాకలు కల్పించినట్టు ఆస్ట్రేలియాలో ఇవి కనిపిస్తాయి. అవునండి. ఇక్కడ వాల్యూ. అవును
ఉంటాయి. ఉంది చాలా ఫ్రెండ్లీ అమ్మ. మాట్లాడతాయా అండి? మాట్లాడతా, చిన్న వర్డ్స్ మాట్లాడతా, అది తింటుంది కొంచెం. అది తింటుంది, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను కొరుకుతుంది. సో వీటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? సేమ్ అమ్మ, ఎక్కువ మెయింటెనెన్స్ అదే. చూడండి, నట్స్ తింటాయి, డ్రై ఫ్రూట్స్ తింటాయి. ఇప్పుడు జనరల్లీ ఒక డౌట్ కూడా వస్తుంది, అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్ ఎక్స్పెన్సివ్ కదా అంటే. ఎక్స్పెన్సివ్ ఏముందమ్మా, ఒక 2 డ్రై ఫ్రూట్స్ అని 3 డ్రై ఫ్రూట్స్ ఇవ్వడానికి కిలోలు ఏం తినవు. అవును, మనం అంటే అలా తింటాం. మనం తిన్నా కూడా హాస్పిటల్లో ఉంటామమ్మా. అది కకృతి పడద్దు తిండి మీద. ఓకే. యా. సో ఇది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది కాంపాక్ట్ బ్రీడ్ అన్నట్టు. సో మనకు అంటే చిన్నగా సైజులో చిన్నగా, ఆ మకావు మీరు ఎంత పెద్దగా ఉంచారు కదా, ఒకవేళ స్పేస్ లేదు మనకు, ఇంతే, ఇది ఫైనల్ సైజ్ ఆఫ్ ద కాకటు. సో ఇది ఎవరికైనా చిన్న ఏరియాలో మనం పెట్టుకోవాలి, బెడ్రూమ్లో పెట్టుకోవాలంటే ఇది వన్ ఆఫ్ ద అడ్వైజబుల్ కాకటు అని చెప్పారు. అవును, అపార్ట్మెంట్లో ఈజీగా పెట్టాలి. అవును, అడాప్ట్ అయిపోతుందమ్మా. దీంతోపాటు ఇంకోటి మీకు ఇంటర్వ్యూలో చెప్పాలనుకుంటాను, కొంతమంది టైం స్పెండ్ చేయలేరు, అంటే కొనుక్కుంటారు కానీ టైం స్పెండ్ చేయరు. సో అది చేస్తే ఏమవుతుంది, బర్డ్స్కి ఏం హామ్ అవుతుంది పాపం, అది నేను మీకు చెప్తాను. యా, ఐ షో యూ. నాతో అటాచ్మెంట్ ఉంది దీనికి. సో ఇది మీకు, ఇది కూడా ఆస్ట్రేలియన్ బర్డ్. ఇది దిస్ ఇస్ సల్ఫర్ క్రస్టెడ్ కాకటు. ఇది సల్ఫర్ క్రస్టెడ్ కాకటు. సో చూడొచ్చు మీరు ఇక్కడ కొన్ని ఫెదర్స్ లేవు చూడండి ఇక్కడ. సో ఇది ఫెదర్స్ పీక్కుందన్నమాట. ఎందుకు పీక్కుందంటే కస్టమర్ మనకు టైం స్పెండ్ చేయలేదు అనుకోండి, కొనుక్కున్నారు, ఏదో కేజీలో పెట్టి వదిలేశారు, దాన్ని ఏదో ఫుడ్ పెడుతున్నారు, దాంట్లో మనం ఫస్ట్ దాంతో అటాచ్మెంట్ అయ్యి అది ఓనర్తో అటాచ్మెంట్ చాలా అవుతుందమ్మా. ఈ బర్డ్స్ అనేది కూడా చాలా అటాచ్మెంట్ ఉంటుంది. సో ఆ తర్వాత ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ టైమ్, యు ఆర్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్, ఏదో ఇంట్లో పెట్టారు అంటే పాపం అవి పీక్కుంటాయి డిప్రెషన్లో. సో అవి డిప్రెషన్లో పీక్కుంటాయి, ఇదే కాబట్టి డిప్రెషన్లో పీక్కుంటాయి అన్నమాట. సో ఐఎమ్ గివింగ్ ద ట్రీట్మెంట్ అండ్ నథింగ్ బట్ వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ అ గుడ్ డైట్. సో హోప్ఫుల్లీ అవి మళ్ళీ కంబ్యాక్ వస్తాయి. కానీ స్టిల్ నేను చెప్పాలి ఏందనుకుంటానంటే, ఏ పెట్ ఏదైనా కొనుక్కున్నా కూడా మన టైం అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. ఖచ్చితంగా ఇస్తేనే మీకు బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది యానిమల్. 50% మనది అదే ఉంటుందండి, మనం టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి. ఫీడింగ్ డైట్ అనేది ఓకే, బట్ స్టిల్ యూ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ 1 hour ఇన్ ఎ డే అని చెప్పచ్చు. లోన్లీగా ఫీల్ అవుతుంది. దే ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ, యూ నో వాట్, దే ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ. ఇప్పుడు ఎలా అంటే ఒక ఓనర్ వీళ్ళకి తెలిసిపోతుంది, టైమింగ్ కూడా తెలిసిపోతుంది. కొంతమంది నా కస్టమర్స్ కూడా చెప్తారు, మోయిన్ నా మకావు అంటే హర్ వైఫ్, నేను కార్ అక్కడ ఉంటుంది, నేను సర్కిల్ నుంచి వస్తున్నాను, దీన్ని తెలిసిపోతుంది, ఎక్సైట్మెంట్లో జంప్ చేస్తుంది, ఇలాంటి అవుతుంది ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ హ్యాపెన్స్ విత్ లాట్ ఆఫ్ కస్టమర్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్, అండ్ దే నో దట్ ద ఓనర్ ఈస్ కమింగ్, దే కెన్ ఫీల్ ఇట్. సో అలా అటాచ్మెంట్ ఉంటుంది. మన దేవుడు అది నోరే ఇవ్వలే, కానీ ఒకవేళ నోరిస్తే మనకు చాలా తిడతాయి అనుకుంటా ఇవి. సో దిస్ ఇస్ ద థింగ్ విత్ ద బర్డ్స్ అండ్ ఆల్. ఇది సల్ఫర్ క్రస్టెడ్ కాకట్, ఇది దిస్ ఇస్ గాలా కాకట్. అది కూడా 175 to 2 lakhs బిట్వీన్ ఉంటాయమ్మా. యా, దే ఆల్సో లివ్ ఫర్ 50-60 years. ఈవెన్ 50-60 సంవత్సరాలు బతుకుతాయమ్మా. యా, ఇది ఇప్పుడు 9 years old అమ్మా. అది 9 years old. ఇప్పుడు కొద్దిగా వాళ్ళ ఓనర్ కొద్దిగా ఫారెన్ వెళ్ళిపోయారన్నమాట. బట్ స్టిల్ ఆమెతో వాళ్ళ ఫాదర్ వాళ్ళు చూసుకుంటారు, కానీ షీ ఆల్వేస్ మిస్ హర్ రియల్ ఓనర్ అని చెప్పచ్చు. అంత అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. యా, బట్ స్టిల్ యూ నో, బిలీవ్ మీ, తను ఎంత మంచి అమ్మాయి అంటే షీఈ్ మేకింగ్ ఏ బ్యూటిఫుల్ బిగ్ కేజ్ ఫర్ హర్. చాలా పెద్దది, 50 feet 20 feet హైట్, 50 feet by 60 feet అలా చేసి దానికోసం చేస్తున్నాము తను. యా. సో అలాగే ఉంటారు పాపం, బిజీ లైఫ్ వాళ్ళు కూడా, జాబ్ పర్పస్ అది వెళ్ళి అలా వెళ్తారు కాబట్టి అలా ఉంటుంది అన్నట్టు. పిల్లలకి ప్రాబ్లం ఏమైనా అవుతుందా? ఏముండదు అమ్మాయి, ఏముండదు. అరే మీకు ఎంతమంది నా వీడియోస్ చూపెడతాను, లైఫే చేంజ్ అంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు చిన్న బర్డ్స్ కూడా, కొంత పెద్ద బర్డ్స్, మీడియం సైజ్ బర్డ్ కొనుక్కొని వెళ్తారు కస్టమర్స్. మకౌస్ కూడా కొనుక్కొని, చిన్నపిల్లలు 3 years 4 years, వాళ్ళు ఏంటంటే అడిక్టెడ్ విత్ ద ఫోన్. అన్నం కూడా తినేటప్పుడు ఫోన్ కావాలి. ఏమైనా ఇప్పుడు లేడీస్ కూడా బిజీ ఉంటారు కాబట్టి ఫోన్ ఇచ్చి వదిలిపెడుతున్నారు. బట్ ద థింగ్ ఈజ్, కొందరు వాళ్ళ హస్బెండ్స్ లైక్ చేస్తలేరు ఆ విషయం. మేము ఇలా క్రికెట్ కూడా స్పోర్ట్స్ కూడా ఆడరు, గేమ్స్ టాయ్స్ తెచ్చిన టాయ్స్తో ఆడతలేరు, ఏదో ఫోన్లోనే ఎప్పుడు ఉంటున్నారు కాబట్టి అని దే టుక్ బర్డ్స్, లాట్ ఆఫ్ బర్డ్స్. అండ్ రియల్లీ ట్రస్ట్ మీ, ద లైఫ్ వాళ్ళ పిల్లలు కూడా ఫోన్లో వదిలిపెట్టి ఆ లివింగ్ యానిమల్తో టైం స్పెండ్ చేస్తున్నాము. అలా చాలా అంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి లైఫ్లో. సో ఇది ఒక గుడ్ కాజ్ అని చెప్పొచ్చమ్మా. ఈవెన్ కీపింగ్ ఏ బర్డ్, డాగ్, క్యాట్స్, వాట్ ఎవర్ ద పెట్ యానిమల్స్ ఆర్, ద డెఫినెట్లీ గుడ్. యా. నెక్స్ట్ నా సుందర్కి ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. యా, నేనే పెట్టాను, వాడు ఉన్నాడు కదా సుందర్గా.
సో ఫస్ట్ నా నేమ్ వచ్చేసింది మనం పెట్టేశాను అనమాట. యా, దిస్ ఈజ్ మై ఫస్ట్ బర్డ్ విత్ 9 years old. ఓయ్ 9 years old. సుందర్ వీడు ఎంత బాగా సౌండ్ కూడా తీస్తాడంటే, నా ఫస్ట్ బర్డ్ ఇది నాది. ఇప్పుడు నా దగ్గర మోర్ దెన్ 2000 బర్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది మాట్లాడదు కానీ దట్ సౌండ్స్ గుడ్. సుందర్ సుందర్ యూ కెన్ సీ నాకు రెస్పాండ్ ఇస్తాను. నేనంటే ప్రాణం వీనికి, అంటే వీడంటే కూడా నాకు ప్రాణం. నాకు భయం వేస్తుంటుంది యాక్చువల్లీ. వీళ్ళ యావరేజ్ 12 years to 15 years. వీడు ఆల్మోస్ట్ 9 years అయిపోయాడు. నేను ప్రతి నమాజ్లో వీని హెల్త్ గురించి నేను ప్రే చేస్తాను. అంత అటాచ్మెంట్ నాకు. యా డెఫినెట్లీ 5 times నమాజ్లో నేను వీడు హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని ఆల్వేస్ ప్రే ఫర్ 12 years. కానీ వీడు ఎంత హీరో అంటే వీనికి 9 years అమ్మ. వీడు 9 years. నేను 2016లో తీసుకున్నాను. హీజ్ 9 years old. ఇంకోటి ఏంటంటే వీడికి ఏ అమ్మాయి పడదు. అవును నిజంగా, ట్రస్ట్ మీ. నేను 1 kg ఎవరికైనా పెడితే తరిమి కొడతాడు, బయటికి వెళ్ళిపోని. వీడు ఒక్కడే హ్యాపీగా మన్మధుల్లో నాగార్జునలా చేస్తుంది. ఏం మన్మధుడు ఇంకా మంచిగా పాస్ ఎక్స్పీరియన్స్ ఉందా ఏమో తెలియదు నాకైతే నిజంగా. చూడు వీనికి ఇట్లా నేను మసాజ్ చేస్తే చాలు వీడు హ్యాపీగా ఉంటాడు. మీరు జూమ్ చేయొచ్చు. వీనికి ఇలా చేస్తే రాత్రంతా పొద్దుంతా చేయించుకుంటాడు. యూ కెన్ సీ ఇలా మసాజ్ చేయించుకుంటాడు. చేయకుంటే ఎలా చేస్తాడో అది కూడా చూడండి. చూసారా, చేయమంటుండే నాయ్ కరుంగా. ఒకవేళ ఒక పర్సన్ వచ్చి ఒక 1 crore ఇస్తాను సుందర్ని ఇచ్చేయండి అంటే వాట్ యూ సే? చాలా ఆఫర్స్ వచ్చాయమ్మా. 1 crore ఏదో రాలే కానీ ఎలా ఇస్తామమ్మా? అవసరం లేదు, డబ్బులు ఉన్నాయి నా దగ్గర. డబ్బులు సంపాదించుకున్నాం, అట్లా ఏం లేదు. ఇంత ప్రేమ అనేది కొనుక్కోలేమమ్మా. లేదు నో 1 crore కాదు, మీరు 100 crores ఇచ్చినా ఇవ్వను. ఇది ఆస్ట్రేలియనే బేడ. క్యా బద్మాష్. దే లీవ్ ఫర్ 12 to 15 years యావరేజ్ అమ్మా. మీరు చూసుకొచ్చేది ఎగ్జాంపుల్ 9 years నుంచి ఉన్నాడు నేను. ఇది యావరేజ్గా మనము 5000 మంచి హ్యాండ్ టైమ్ బర్డ్ వచ్చేస్తుంది మీకు. ఇలాంటి ఫ్రెండ్లీ బర్డ్ మీకు ఇస్తాను నేను. చిన్న చిక్స్ తీసుకుంటా అంటారు కానీ చిక్స్ తీసుకోవద్దు నా అడ్వైజ్. చనిపోతాయి, మెయింటెన్స్ చేయలేరు. మంచిగా వీనింగ్ అయిన బర్డ్ తీసుకుంటేనే హ్యాపీ. యా ఓయ్. సో వీడు కూడా పడదు వాడు కూడా పడతలేదు. యా ఇంకా మీకు పడదు. అవును వీడు విన్నాడు, అసలు ఎవరికి విన్నాడు ఎందుకో నాకు తెలియదు కానీ. బట్ నేను వస్తే మీరు చూసారా రెస్పాన్స్ ఎలా ఇస్తాడు. ఐ లవ్ హిమ్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ డూ వీడియో కాల్ ఫర్ హిమ్. ఖచ్చితంగా నేను ఒకవేళ దుబాయ్ అక్కడ కూడా వెళ్తుంటాను కదా, డైలీ ఒకసారైనా ఐ డూ వీడియో కాల్ అండ్ టాక్ టు హిమ్ ఫర్ 5 minutes. సో 1 thing యూ టోల్డ్ మీ బిఫోర్, అదేంటి అంటే మీరు కొన్ని ఇయర్స్ అయ్యాక ఇదంతా ఆపేసి ఒక ఫార్మింగ్ చేసుకుంటాను బతుకుతాను అనేసి ఫస్ట్. అవును, మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్లే పెట్ ఏది అని అంటే? సుందర్ ఉంటాడు. సుందర్ బతుకుండాలి అప్పటి వరకు. ఇంకా చాలా ఉన్నాయమ్మా పెట్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ అన్ని హానెస్ట్లీ మీరు సుందర్ తప్ప అన్ని సేల్ చేసేటివి ఉన్నాయమ్మా వాస్తవానికి. అంత వేరే దాంట్లో ఒకడు ఉంటాడు నాతోటి. వీడి పేరు కూడా చిల్లి. యాక్చువల్లీ ఇది 3 generation చిల్లి. వాన్ గ్రాండ్ ఫాదర్ పేరు కూడా చిల్లి ఉండే, వాన్ ఫాదర్ పేరు కూడా చిల్లి ఉండే, వాన్ పేరు కూడా చిల్లి. సో నాకు అది నా దగ్గర ఒక ఆల్మోస్ట్ 2011 నుంచి ఉన్నాయి. నా ఫస్ట్ డాగ్ యాక్చువల్లీ అంటే నాకు సొయ్యి వచ్చినప్పుడు అన్నప్పుడు ఒక లాబ్రడాగ్ ఉండే, దాని పేరే అమ్ము. సో అప్పటి నుంచి ఉన్నాయి డాగ్స్. బట్ ఈ చిల్లి వీళ్ళు కూడా బాగుంటుంది, చూపెడుతున్నాం. డాగ్ పేరు నా డాగ్ పేరు అదే నా డాగ్ ఉండే లాబ్రడాగ్ అనేది. హీ వాస్ నేమ్ ఇస్ అమ్ము. యా దాని పేరే పెట్టాను. యానిమల్స్ తోటే ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ మన లైఫే నా 90% టైం మొత్తం యానిమల్స్ తోటే ఉంటుంది. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఎపిసోడ్ అమ్మూస్ పెట్స్ అండ్ కెనల్స్లోని బర్డ్స్ ఎపిసోడ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.